మేడిపండు చూడు మేలుమయుండు పొట్టవిప్పు చూడు పురుగులుండు. ఈ సామెత అందరికీ తెలిసే ఉంటదండి. దీనికి అర్థం ఏంటంటే చూడడానికి అందరూ మనతో బానే ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఎంత కుళ్ళు, స్వార్థం, కుట్రలున్నా అవి పైకి కనిపించకుండా ఎప్పుడూ నవ్వుతానే మనం పక్కనే ఉంటూ మంచిగా మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ సామెత అనేది బాగా సూట్ అవుతదండి. హాయ్ అండి! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే శుక్రవారం రోజైతే తీశానండి వీడియోని. ఆ రోజు వీడియో మీకు ఈరోజైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ముందైతే పూజ అంతా చేసేసుకున్నానండి. ఇంకా వంట పని ఏం చేయలా. అన్నం ఒకటే వండా, కూర వండాలి. ముందుగా నేనైతే ఎందుకంటే ముందు పూజ అయితే చేసేసుకున్న తర్వాత వంట చేద్దాం. పిల్లలకి ఎలాగో హాఫ్ డేసే కాబట్టి వాళ్ళకి క్యారేజీలతో పని ఉండదండి. అందుకనేసి నేను ముందైతే ఇంట్లో పని చేసుకున్నా. ఇంట్లో పని అంటే గదులన్నీ తుడిసేసుకొచ్చి మాపెట్టుకొని బయటంతా నీళ్ళు చిమ్మి ముగ్గేసుకొని తర్వాత అయితే అన్నం ఒకటి పెట్టానండి. అన్నము టీయా పెట్టాను పొయ్యి మీద పెట్టేసి అవి అయిన తర్వాత నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి అదేనండి స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకొని అప్పుడు ఈ గదిలోకి అయితే వచ్చానండి, వంట గదిలోకి. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే నేను వంట చేసుకుంటూ ఒక పక్కన గదులు అనేవి తుడవాలి. సారీ అండి, అదే గిన్నెలు తోముకోవాలి, అలాగే బట్టలు కూడా ఆరేయాలన్నమాట. ముందైతే మీకు చూపిస్తున్నా అరమరలు అనేవి సదిరాను కదా. ఈ అరమరలు సదిరినప్పుడు మీకు చూపించలేకపోయాను. మొత్తం అన్ని డబ్బాలు క్లీన్ చేసిన తర్వాత అదంతా వ్లాగ్ అయితే తీయలేదన్నమాట నాకు కుదరక. డబ్బాలన్నీ క్లీన్ చేసేసి అరమరలో అయితే పెట్టేశానండి, వీటికి అట్లు చేసేసుకొని. ఇవైతే ఇందులో కొంచెం మిక్చరు అలాగే అచ్చు ఉంటుంది కదండి, బూందీ అచ్చు లాంటిది. అదైతే మా వదిన వాళ్ళు మొన్న వచ్చినప్పుడు ఒక రోజున తీసుకొచ్చారు. అవి ఇంకా అందులోనే ఉన్నాయన్నమాట. ఇదైతే మా ఊర్లో ఒకళ్ళది పెళ్లి జరిగిందండి. ఆ డబ్బాలు అయితే వాళ్ళు పంచారనమాట. అది కూడా కమ్మోరండి. ముగ్గేసానండి. ముగ్గు కూడా మీకు చూపిస్తున్నా. ఎండ ఎలా ఉందా అంటే గేట్లు వేద్దామని ఇలా బయటకు వచ్చాను. బయట వాతావరణం కూడా మీకు చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను అనమాట. ముగ్గు ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ తప్పకుండా కామెంట్లో తెలపండి, అలాగే లైక్ చేయండి. నాకు చూడలేదు కానండి, నిజంగా చెప్పాలంటే మొక్కలంటే ఎంత పిచ్చో. ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు వేసేయాలన్నంత ఆశ ఉంటుంది. కాకపోతే చూడలేక కొంచెం నేను అసలు మొక్కల జోలికైతే పోవట్లేదు అనమాట. చూశారు కదా, అక్కడ బయటంతా మంచిగా తుడిసేసానండి. మొత్తం అంతా కడిగేసాను. కడిగి ముగ్గులు వేసి మంచిగా పక్కన మొక్కలకు కూడా నీళ్లు పోసాను అనమాట. తుక్కు అది వచ్చింది కదా, మొత్తం అంతా ఎత్తాను అనమాట. ఎత్తేసి శుభ్రం చేసేసాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కదండి. ఇంకా జాయిగా మిషన్ బట్టలు కూడా ఏమి కుట్టాలో వాటిని తీసుకొచ్చి పక్కకు పెట్టుకున్నా. ఇంకా బయట ఎండ చూసారా ఎలా ఉందో. మేము ఇక్కడ కూర్చోవడానికి అరుగు మీద ఉండదు అనమాట. చూడండి అక్కడి వరకు అయితే ఎండ వచ్చేసిందో అక్కడి వరకు. ఇంక ఈరోజు అయితే నేను సింపుల్గా నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే కొంచెం కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా చెప్తానండి, చూస్తూ ఉండండి. ఇక్కడైతే నాకు మిక్సీ వైర్ అయితే కాలిపోయింది అనమాట. మిక్సీ పని చేయట్లేదని పైన అత్తయ్య వాళ్ళది మిక్సీ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇదంతా అయిపోయింది కదా, ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే గడ్డ కట్టేసింది అనమాట. అంటే నైట్ పట్టి వదిలేసాం కదా, అందుకే గడ్డ కట్టేసింది. అది తీసి వేరే నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా ఇక్కడ బట్టలన్నీ నిన్న ఎండబెట్టినవి ఈవినింగ్ ఆరిపోయినాయండి. మార్నింగ్ 9-10 కల్లా మొత్తం బట్టలన్నీ ఆరిపోతున్నాయి అనమాట, నైట్ టైం ఆరేస్తే కనుక. ఎందుకంటే వాషింగ్ మిషన్లోయే కదండి, అందుకనే బట్టలన్నీ ఆరిపోయినాయి కదా. తర్వాత తీసుకెళ్ళి లోపలైతే వేసేసాను మంచం మీద. ఇంకా ఇవైతే ఈ చివరిని వదిలేసాను కదండి, అవి పొద్దున్నవే కొన్ని బట్టలు అయితే తీసి ఆరేసాను అనమాట. అప్పుడు అలా ఉన్నాయి. ఇంకా వాషింగ్ మిషన్లో నుంచి కూడా బట్టలు అయితే తెచ్చేసి ఆరేస్తా ఉన్నాను. మనం మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మనుషుల్లో కలవాలి, మనుషులతో ఉండాలంటారు కానీ మనతో ఉన్న వాళ్ళలోనే మనకి ఇదవుతారనమాట. అంటే అందరినీ నమ్మొద్దని కాదు, మన అనుకున్న వాళ్ళని నమ్మాలి, కానీ బయట వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ నోటికి ఏమనిపిస్తే అది మాట్లాడతారండి. మన దగ్గర ఒకలా ఉంటారు,
పక్కన వాళ్ళ దగ్గర ఒకలా ఉంటారనమాట. అవన్నీ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇక్కడ బట్టలైతే ఆరబెడుతున్నాను. ఆ పక్కన తీగ అంతా నిండిపోయిందనమాట. ఇంకో పక్కకొచ్చి ఇంకో పక్కన కూడా ఆరేసేస్తున్నాను. ఇంకో పక్క వైపు కూడా మాకు ఇది ఉందండి తీగ, అందుకని అక్కడ ఆరేస్తున్నాను. నిజంగా ఆడవాళ్ళకి చేతులెత్తి సెల్యూట్ చేయొచ్చండి. ఎందుకంటే అంత పని చేస్తారనమాట. నిజంగా నాకు అమ్మ వాళ్ళైతే పని చేసుకొని చేలలోకి వెళ్తారు కదా, వాళ్ళు చేలో చేసొచ్చి అలా కూర్చోకుండా పని చేస్తూనే ఉంటుందండి. మా అమ్మ అయితే మొత్తం ఇంట్లో పని అంతా ఆవిడే చేసుకుంటుంది. మళ్ళీ చేలో పని చేస్తే మళ్ళీ శుభ్రంగా ఉండాలన్నమాట. ఏ పని చేసినా అలా ఉంటుంది. కొంచెం కూడా నెగ్లెక్ట్ అనేది చేయదు. మా అమ్మ ఎలా చేసిద్దా అనిపిస్తుంది అనమాట నాకు. నేనైతే తాయితీగా చేసుకుంటానండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటాం కదా, మనకి పెద్ద ఇదేం ఉండదు. అందుకని తాయితీగా చేస్తాను. అలాగేనండి, మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మన వీడియోస్ ఎలా ఉన్నాయండి, మీకు నచ్చుతున్నాయా? ఇంకా వేరే విధంగా ఎలాగన్నా తీస్తే నచ్చుతుందా అంటే వీడియో క్వాలిటీ, అలాగే వీడియో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి కదండి, ప్లీజ్ కొంచెం మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోస్ చూస్తే కనుక నాకు వ్యూస్ అనేది పెరిగితే అప్పుడు వాచ్ టైం అనేది అవుతుందండి. తప్పకుండా మీరు అందరూ వ్యూస్ అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడైతే గిన్నెలు అనేవి తోమనే ఉన్నాయి కదండి, వాటిని అయితే ముందుగా సదిరేస్తున్నాను. స్టాండ్లోకి అరమరలో సదిరేసుకుంటే ఏమవుతుందంటే మనకి అంటే ఇప్పుడు మళ్ళీ తోమే గిన్నెలు ఏవైతే ఉంటే అవి ఇందులో వేసుకోవచ్చు, లేదంటే అవి కూడా ఇందులోనే స్టాండ్లోనే వేసేస్తే అంతకుముందు తోమని కలిపి తడిగా మరకలు ఇప్పుడు తోమనివి అందులో వేసేస్తే మరకలు అయితే అయిపోతాయండి గిన్నెలు. అందుకే నేను ఎప్పుడప్పుడు ఇలాగా తోమిన వెంటనే అంటే ఎండిపోతాయి కదండి, పొద్దున్న తోమిని ఈవినింగ్ తోమిని మార్నింగ్ అలాగా సదిరేసుకుంటాను. ఇంకా తల అంటుకున్నాను కాబట్టి హెయిర్ అయితే లీవ్ చేశానండి, అంటే వదిలేసాను. నాకు మామూలుగా అలా జుట్టు అలా వదిలితే చాలా అంటే చాలా చిరాకు అనమాట. ఈ వేసవకాలం అస్సలు ఉండలేను. నార్మల్గా అయినా ముడేసుకునే ఉంటాను. కాకపోతే బాగా తడిగా ఉందండి, డాండ్రఫ్ వస్తుంది, బాగా డాండ్రఫ్ కూడా ఉంది నాకు. అందుకనే నేను హెయిర్ అయితే వదిలేసాను. తర్వాత హెయిర్ మళ్ళీ ముడేసేసుకుంటానండి. ఇక్కడైతే వంకాయల కూర అయితే వండుతున్నానండి. వంకాయ అయితే ఇవి మన చెట్టుకి కాసినాయి అనమాట. మా బయట గోడ పక్కన చెట్టు అయితే ఉంది, ఆ చెట్టుకి కాసినాయి. అందులోకి ఒక మామిడికాయ ఉంటే ఆ మామిడికాయ కూడా వేసి వండేద్దాం అనేసి మీకు చూపిస్తున్నాను. ఈరోజు వంకాయ కూర వండుతానని. ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి. అసలు రంగంలోకి ఇప్పుడే దిగినట్టు యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉందండి. ఇంక ఇవన్నీ పోసుకొని కూర పొయ్యి మీద వేసుకొని గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా తోమేస్తాను. ఇంకా స్టిచ్చింగ్ పని కూడా ఉంది. మీకు స్టిచ్చింగ్ వీడియోస్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. ఆల్రెడీ కటింగ్ వీడియోస్ అవి తీసాను అనమాట నేను. అవి పోస్ట్ చేద్దామంటే మళ్ళీ ఇందులో డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, ఇవి ఇంకా వ్యూస్ తక్కువగా ఉన్నాయి. ఇంకా అది కూడా ఏం పెట్టనా అని ఆలోచిస్తున్నా. ఇంకా అవి కూడా పెడితే ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదండి. అందుకని నేను కొంచెం టైం అయితే తీసుకొని వీడియోస్, కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నేనైతే మార్నింగ్ లేవగానే ఏమనుకుంటానంటే ముందు అయితే అబ్బా ఇంట్లో పని అంతా చేసేసుకొని ఎండ రాకముందు ఇంట్లో పని మొత్తం అయిపోవాలి, అయిపోయిన వెంటనే నేను మిషన్ ఎక్కేసి మిషన్ కుట్టేయాలా, ఈరోజు ఒక 5-6 బ్లౌజులన్నా స్టిచ్చింగ్ చేసేయాలి. అసలు ఖాళీ లేకుండా మొత్తం ఇంట్లో పెండింగ్ ఉన్న బ్లౌజులన్నీ కంప్లీట్ చేసేసి మొత్తం అన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసి గదంతా ఖాళీగా ఉంచాలనుకుంటానండి. కానీ అదంతా కల్లో జరుగుతుందో మైండ్లో ఆలోచనలో ఉంటుందో తెలియదు, కానీ అస్సలు బయట అయితే అలా అవ్వదన్నమాట. ఎందుకంటే నేను కుట్టేవి కుడతానే ఉంటాను, మళ్ళీ వస్తూనే ఉంటాయి. అవి అర్జెంట్ అంటారు, పాతవన్నీ అలా ఉంచేసి మళ్ళీ అర్జెంట్ బట్టలే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. నాకైతే అలా అవుతుందండి. మిషన్ ప్రతి టైలర్కి ఇలాగే ఉంటుందో నాకు మాత్రమే ఎలా ఉంటుందో నాకైతే అసలు ఏం అర్థం కావట్లా. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఒక్కటే అనుకున్నానండి, ఈ ప్రతి సంవత్సరం అయితే నేను ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటా
చేలోకైతే వెళ్తానండి ప్రతి యాసకాలం. నాకు మొక్కజొన్న పొత్తులు ఇరవడానికి, అలాగే ఆడడానికైతే వెళ్తాను ఎత్తుతానికి. కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ రోజులు వెళ్ళానండి. పట్టుమని నేను గట్టిగా ఒక 10 రోజులు కూడా పనికైతే వెళ్ళలేదు. మిషన్ బట్టలు ఉన్నాయన్నమాట. ఆ మిషన్ బట్టల గురించి కొంత మానేసేదాన్ని. ఈస్టర్‌కి అలాగే కొంచెం ఫంక్షన్‌వి, కొన్ని పెళ్లి బట్టలు అలా అలా తీసుకొని కొంచెం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాను. కానీ పనికెళ్తే అండి చాలా బాగుంటుందన్నమాట. నాకు పనికెళ్తే నలుగురు ఉంటారు కదా! నలుగురిలో కూర్చొని మంచిగా భోజనం చేయడం, వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, సరదాగా ఏలాకొరాలు ఆడుకోవడం అయన్నీ బాగుంటాయండి చేలోకెళ్తే. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. కానీ ఈ సంవత్సరం అయితే కుదరలేదనమాట. కానీ ఎండలు కూడా ఏస్తున్నాయండి. మళ్ళీ ఎళ్ళినా ఉంటానో, ఉండలేనో అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బట్టలున్నాయి కదా! ఇవన్నీ కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మిషన్ బట్టలు కుట్టావా అని అడుగుతున్నారు. అలా అడిగినప్పుడల్లా నా మైండ్‌లో ఒకటే వస్తదనమాట. కుట్టావా అన్నప్పుడల్లా ఏ అసలు ఎంత ఈ పని నేను ఎలాగైనా కుట్టేసేయాలి. వాళ్ళయి కుట్టేసి కంప్లీట్ చేసేసి మొత్తం పెండింగ్ ఉన్న బట్టలన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళ చేతుల్లో పెట్టేయాలనుకుంటానండి. కానీ అస్సలు అవ్వని పనండి. అలా అడిగాక ఒక నెలకి కుడితే అది ఎక్కువే అన్నట్టు అవుతుంది నాకు. అలా చాలా బట్టలు పెండింగ్‌లో ఉండిపోయినాయనమాట. ఏమనుకుంటున్నా అంటే ఈ యాసకాలం అంతా నాకెలాగో పిల్లలకి సెలవులే కాబట్టి వాళ్ళు అంటే క్యారేజీలు ఉండడం ఇవన్నీ ఏముండదు. వాళ్ళ అల్లరి భరించాలి తప్పదు. అయినా సరే ఇంకా ఎలాగో ఈ నెలంతా కొంచెం పనులకెళ్ళిపోతారనమాట. బట్టలు కొద్దిగా తక్కువగానే తెస్తారు మనకివ్వడానికి. పండగల సీజన్ కాదు కదండీ! అందుకని నేనేమనుకుంటున్నా ముందైతే ఇంట్లో పని చేసేసుకొని స్టిచ్చింగ్ పని మీద ఉండాలి. రోజుకి కనీసం ఒక 4 బ్లౌజెస్ అన్నా స్టిచ్ చేసి పక్కకు పెట్టాననుకోండి, వాటిని మళ్ళీ నేను చేతి పని చేయకుండా అలా దండం మీద ఏస్తాననమాట. అంటే తీగ లాంటిది కట్టాను. స్ప్రింగ్ పెట్టుకున్నా. ఆ తీగ మీద ఏస్తే అవి అలాగే ఉంటున్నాయనమాట. కుట్టినట్టు ఆ రోజు సాయంత్రానికైతే చేతి పని చేసేసుకొని అంటే ఒక మనిషివి ఈరోజు అనుకోని తీసేసి వాటిని కటింగ్ చేసేసి, స్టిచ్చింగ్ చేసి మళ్ళీ నైట్‌కైతే కూర్చొని ఏదో ఒక టైంలో చేతి పనైతే చేసి పక్కకు పెట్టేయాలని అయితే డిసైడ్ అవ్వానండి. నేనైతే ఇది ఇదొచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు నుంచి అయితే మొదలెడతాను. అంటే ఈరోజు ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను కదా! ఈ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు నుంచి అది ఫాలో అవ్వాలనుకుంటున్నాను. అలాగే ప్రతి వ్లాగ్‌లోనూ మీకు నేను షేర్ చేస్తాను. అంటే నేను ఇది కుట్టాను. ఇక్కడి వరకు కుట్టానని మీకు ఈవినింగ్ వ్లాగ్ లేదా మార్నింగ్ వ్లాగ్‌లో అయినా మీకు షేర్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి తప్పకుండా. ఇంక వచ్చే వీడియోస్ అన్నీ ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. మళ్ళీ వేసవికాలంలో ఏమన్నా ట్రిప్పులేస్తామా ఏంటనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ప్రస్తుతానికైతే నేనైతే ఇక్కడే ఉంటున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికైతే మే 1న వెళ్ళాలి. వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళినా పిల్లల్ని అక్కడ వదిలేసి ఒక 2, 3 డేస్ ఉండి వచ్చేస్తాననమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఇల్లు, సంసారం, స్టిచ్చింగ్ వర్క్ ఇవన్నీ పెట్టుకున్నాక వేరే చోటకెళ్ళి ఉండాలంటే మన వల్ల అవ్వదు కదా! అందరూ అలాగే ఆలోచిస్తాం. కానీ అనిపిస్తుందండి ఒక్కోసారి వెళ్ళి ఒక నెల రోజులు ప్రశాంతంగా ఉండాలని. ఎందుకంటే అమ్మ వండి పెట్టిద్ది. ఇంట్లో పని ఏం చేయక్కర్లేదు కదా! తినేసి పడుకొని అలా ఉండాలనిపించిద్ది. కానీ అదంతా అవ్వని పని అనమాట. అది ఎప్పటికవుతే అప్పుడే అనేసి నేను అలాగా అనుకుంటున్నా. వెళ్ళినా ఒక 10 డేస్ ఉంటాం ఎక్కువేమో అమ్మ వాళ్ళ ఇంటికాడ. చూస్తాను ఎన్ని రోజులు ఉంటానో అక్కడ చిన్న చిన్న వీడియోస్ అన్నీ తీసి పెట్టడానికి కుదిరిద్దో లేదో ముందుగానే వీడియోస్ అన్నీ ప్లాన్ చేసుకొని నేను అక్కడ ఉన్నన్ని రోజులు షెడ్యూల్లో పెట్టేసి అప్లోడ్ చేసుకొని వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నాకు వైఫై ఉండదు. నెట్ తక్కువగా ఉండొచ్చేమో. అందుకని వీడియోస్ అన్నీ షెడ్యూల్లో పెట్టేసుకొని వెళ్దామని ఈ వారం రోజులు నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ప్రతిదీ అండి. ఈరోజు వ్లాగ్ పెట్టాననుకోండి, ఒకరోజు కటింగ్ వీడియో అలాగా ఏమన్నా బ్లౌజెస్ వీడియోస్ ఏమన్నా ఉంటే అవి కొన్ని అలా షేర్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే అండి ప్రతి ఒక్కరు మన వీడియోని చూసి చిన్నగా లైక్ చేయండి. మీరు చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి అన్నమాట. నేను కంటిన్యూస్‌గా వీడియోస్ పెడతాను. ఒక 6 మంత్స్ మటికి పెడతానండి. లేదా 1 మంత్ అయినా కంటిన్యూస్‌గా డైలీ ఒక వీడియో అన్నా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అవ్వట్లా. కానీ ఈ రోజు నుంచి అయితే ఏదో ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేయాలని అయితే అనిపిస్తుంది నాకు. తప్పకుండా అప్లోడ్ చేస్తాను.
ఇక్కడైతే మళ్ళీ ఒకసారి అయితే టీ పెట్టుకున్నానండి. కొంచెం ఎందుకో టీ తాగేస్తే ఆ గిన్నె కూడా ఖాళీ అయిపోతుంది కదా, కొంచెమే ఉన్నాయి అందులో టీయా. సరే అని ఆ టీ పెట్టేసి ఒక పక్కన వంకాయలు కోసి వేస్తాను కదా, టమాటాలు అయితే వేస్తున్నాను లాస్ట్లో. టమాటా మామిడికాయలు 2 కలిపి మనం వేసేయచ్చు. ఇంకా ఈ కూర ఉడికే లోపల నేను గిన్నెలు తోమడం అయిపోతుంది. ఒక పక్కన టీ తాగకుండా ఆ గిన్నెలు అయితే తోమేస్తాను, కూర కూడా అయిపోతుంది అనమాట. వీడియో ఇక్కడి వరకు చూసారు కదండి. మీకు వీడియో ఎంతో కొంత అయితే నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, కొత్త వాళ్ళు కనుక చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానండి. ఇప్పుడిప్పుడే కదా మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం. ఎవ్వరికి ఫస్ట్ వీడియో అనేది కరెక్ట్గా ఉండదండి. అలాగా ఎన్ని వీడియోస్ చేసినా దాంట్లో ఏదో ఒక తప్పు ఉంటుంది, అందులో నుంచి నేర్చుకుంటూ ఉంటున్నాను. నాకు ఒక చిన్న ఇదేంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, ఫస్ట్ పేమెంట్ వరకు ట్రై చేస్తానండి వీడియోస్ రావడానికి. ఈ ఛానల్ అయితే వదలను. అంతకుముందు 2 ఛానల్స్ అయితే చేశాను. స్టిచ్చింగ్ ఛానల్ కూడా చేశానండి. అది బాగానే క్లిక్ అయిందండి. తర్వాత ఎందుకనో సబ్స్క్రైబర్స్ రాకపోవడం నేనే రాంగ్ అండి అందులో. ఎందుకంటే కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయలేదు. వాచ్ అవర్స్ అయితే తగ్గిపోయినాయి అనమాట. నాకు మినీ మానిటైజేషన్ అయ్యింది కానీ ఫుల్ మానిటైజేషన్ అవ్వలేదనమాట. 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4000 వాచ్ అవర్స్ కూడా వచ్చేసినాయండి. ఒక వీడియో అయితే 60Kకి వెళ్ళింది. తర్వాత ఇంకా ఒక 1 ఇయర్ తర్వాత చూస్తే కంటిన్యూస్గా ఏం వాచ్ అవర్స్ ఏం లేవు, నాకు కనిపించట్లా. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా ఏం పెరగట్లే అనమాట. అందుకని వ్యూస్ తగ్గిపోయింది, గ్రోత్. అందుకే ఆ ఛానల్ అయితే డిలీట్ చేసేసాను పూర్తిగా. అందుకని కొత్తది వ్లాగ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇందులోనే స్టిచ్చింగ్ అయినా ఏదైనా ఇందులోనే పెడదాం. నేను చేసే వర్క్ ఇదే కాబట్టి, అంటే నేను చేసే వర్క్ ఏదైనా ఇందులోనే పెట్టి పోస్ట్ చేద్దామని అయితే ఈ వీడియోని స్టార్ట్ చేశాను. అంటే ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. నాకు మంచిగానే గ్రోత్ అయితే ఉంది. కానీ ఫుల్ వీడియోస్కి అయితే వాచ్ టైం అనేది రావట్లా, అంటే వ్యూస్ రావట్లేదండి. అందుకని కొంచెం తక్కువగా ఉంది. పర్వాలేదు, మనకి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగిద్ది అనమాట. అందుకనే నేను కంటిన్యూస్గా ఎవరు చూసినా చూడకపోయినా ఒక వీడియోనైనా అప్లోడ్ చేస్తాను. అలా అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది మన వీడియోస్ సజెషన్ చేస్తుంది కదా. అందుకని చిన్న హోప్తో అయితే ఈ ఛానల్ని కూడా స్టార్ట్ చేశాను. అందుకనే మీరందరూ సపోర్ట్ చేయండి చూస్తున్న వాళ్ళు తప్పకుండా. ఇంకేమన్నా తప్పులు కనుక ఏదన్నా చేసినా ఇందులో మీరు కొంచెం నా కామెంట్ రూపంలో ఇది ఇలా ఉంది అని కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను, మార్చుకోగలిగేది అయితే. వీడియో అయితే సింపుల్గా నా డైలీ రొటీనే ఉందండి. ఇందులో అది మాత్రమే చూపించగలుగుతున్నాను. నేను వ్లాగ్స్ చేద్దామంటే అండి మార్నింగ్ లేచిన వెంటనే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, హడావిడిలో వీడియో ఓపెన్లో పెట్టిన ఫోను చూసుకోను, అది హడావిడిగా ఉంటుంది. అలా చేసినా కూడా కొంచెం ఒక్కోసారేమో ఫోన్ ఒకటే కదండి మనకి, ఆ ఫోన్స్ రావడం అవన్నీ చూడడం వలన ఇంకా వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉండట్లేదు నాకు. కుదిరినంత వరకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి అలాగే తీయడానికి కూడా ట్రై చేస్తాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు. అందరూ బాగుండాలండి, అందులో మేము ఉండాలి. అందరూ హ్యాపీగా, మీ అందరి కోరికలు మీరేమనుకుంటున్నారో అదంతా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ ఎండింగ్ అయితే చెప్పేస్తున్నా. లాస్ట్కి అయితే వచ్చేసింది అనమాట మన వీడియో. కూర అయితే ఉడుకుతుంది కదండి, నేనైతే టీ పెట్టుకున్నాను, టీ తాగుతాను అనమాట. ఇక్కడ మా వారైతే మంచం మీద పడుకొని ఫోన్ చూస్తున్నారు. ఇంక నాకు బట్టలు ఉన్నాయి. బాయ్.